ఘోరమైన పరిస్థితి. నా బిడ్డలు తిన్నాది కాలు ఇరిపోయింది సార్. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలోని గంగప్ప కుటుంబం దీన పరిస్థితి చూస్తే ఎవరి కళ్ళైనా చెమర్చక మారం. భార్య తన వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి, అందులో ముఖ్యంగా తనకు యాక్సిడెంట్ అయినటువంటి నేపథ్యంలో కాలు విపరీతంగా ఫ్రాక్చర్ అయ్యి దానికి నడవలేని పరిస్థితిలో తన ఇద్దరు కూతుళ్ళని వదిలేసి తన భార్య వదిలేసి వెళ్ళిపోయిందని అప్పటి నుంచి నేను బ్రతకడానికే ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూతుళ్ళని కూడా ఒకవైపు వారిని సాకుతూ వారిని చదివించుకుంటూ ఇప్పటికి కూడా ఆపరేషన్ అయినటువంటి నేపథ్యంలో నడవడానికి కూడా ఇబ్బంది పడే గంగప్ప ఏకంగా ఏదో చిన్నపాటి తనకు చేతనైనటువంటి చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్ళని చదివిస్తూ వారిని సాకుతున్నానని చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే చూద్దాం ఆ గంగప్ప మాటల్లో ఏం చెప్తారు. ముఖ్యంగా ఆయనకు పరిస్థితి ఏంది, ఆయన మాటలోనే వినే ప్రయత్నం. గంగప్ప, ఏంది నీ పరిస్థితి, ఏం జరిగింది? ఏం లేదు సార్, నా భార్య ఏరో తోలుకొని వెళ్ళిపోయింది. తోలుకొని పోయి 2 సంవత్సరాలు అయిపోయింది సార్. మన దీపావళి పండగకు 2 ఏళ్ళు అయిపోయింది. నా బిడ్డలు చిన్న బిడ్డలు ఇసిపెట్టేసి వెళ్ళిపోయింది. నీళ్ళు పోసే వాళ్ళు లేరు, బట్ అన్నం పెట్టే వాళ్ళు లేరు. మేమే కూలినాలు చేసుకుంటే ఇట్లా పిల్లలను చదివించుకుంటూ ఉన్నాం సార్ నేను. కానీ మళ్ళీ వ్యాపారం పెట్టుకొని ఎల్లురిగలు పేకచ్చుకొని ఇట్లా అమ్ముకుంటూ పిల్లల్ని జీవనం చేసుకుంటూ ఉన్నాం సార్. అట్లా మా పరిస్థితి, మమ్మల్ని ఎవరు ఏమన్నా ఎవరు కానీ లేరు సార్. మా పరిస్థితి అది ఘోరమైన పరిస్థితి. నా బిడ్డలు తిన్నది ఖాళీ యాక్సిడెంట్ కాలు ఇరిపోయి నుండి ఎవరు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. ఇంతకుముందు అట్లా మా పరిస్థితి. నా బిడ్డలు కూలినాలు చేసుకుని బతుకుంటున్నాం సార్. మాకు సాయం చేయండి సార్. మీరు అయితే దానికోసం అడుగుతున్నాం సార్. నేను ఇల్లు కట్టించుకొని ఇల్లు కానీ లేదు సార్, కానీ పనులు లేదు సార్. అది అందుకని అడుగుతున్నాం సార్. మాకు సాయం చేయమని అడుగుతున్నాం సార్. నా బిడ్డలు చదువు, నాకు కూలి, నాకు ఇండ్లు సార్. అట్లా సాయం చేయండి సార్ అని అడుగుతున్నాం సార్. వ్యాపారం పెట్టుకుంటే ఏమైనా పెట్టిస్తే మీరు. అంటే ఎందుకు ఆమె వదిలేసి వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయిందేమో నాకు తెలియదు సార్. నా బిడ్డల కోసం నా కాలు ఇరిపోయి తలకే వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎట్లా నువ్వండి మీరు నాకు వద్దనేసి వెళ్ళిపోయింది సార్. అందుకు లేకుండా పోతే నేను మమ్మల్ని ఇసిపెట్టిపోయిండేది కదా, వెళ్ళిపోయింది. ఇప్పుడు మొన్న దీపావళి పండుగకి 2 ఏళ్ళు అయిపోయింది సార్. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అట్లా నా బిడ్డను సాగుకుంటూ ఉన్నాం సార్. వాళ్ళని వెళ్ళి అడుక్కుంటా సాగుకుంటూ ఉన్నా సార్. అందుకని మిమ్మల్ని అడుక్కుంటున్నా సార్, నాకు సాయం చేయండి సార్ అని. అంటే గంగప్ప ఎట్లా ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నావా, స్కూల్కి వెళ్తున్నారా, ఎట్లా నీకు ఆదాయం ఎట్లా? ఏం లేదు సార్, నేను వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని బడికి పంపిస్తున్నాను సార్. అందుకని అడుగుతున్నాను సార్, నాకు సాయం చేయండి సార్ మీరు అని అడుగుతున్నాను సార్. అంటే నీకు సొంత ఇల్లు అట్లా ఏమన్నా? లేదు సార్, నాకు సొంత ఇల్లు లేదు సార్. బాడిగ ఇల్లు లేదు సార్, సొంత ఇల్లు లేదు. అందుకు సార్. అంటే నీకు ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా వస్తుందా, వికలాంగ పెన్షన్? లేదు సార్, పింఛనే ఏం రాలేదు సార్. పింఛనే రాలేదు, రాపించుకొచ్చిన చూడు సార్. ఒక్కసారిగా ఏం పత్రాలు గిత్రాలు అన్నీ ఉండే చూడండి సార్. మాకు ఏం సాయం చేయలేదు సార్. అట్లే ఉన్నాం సార్. మా పరిస్థితి చూసుకోవాలి, ఘోరంగా ఉండదు సార్. అందుకు సార్ ఎట్లా మీరు సాయం చేయండి సార్. అట్లా పింఛనీకి కానీ చూడండి సార్. అట్లా అన్నీ చేయించుకొచ్చిన సార్ పింఛనీకి, అయినా మాకు సాయం చేయలేదు సార్. ఏమంటున్నారు అద్దో ఇద్దో చేస్తామంటారు, పోయలే ఎవరు చేయలేదు చూడండి సార్. పొలం నేరకు 2 సార్లు వచ్చినాం సార్, అయినా చేయలేదు సార్. ఆన్లైన్ తీసుకోలే. అట్లా మా పరిస్థితి తీవ్రంగా ఉంది సార్ అని మేము చెప్పుకుంటున్నాం సార్. మా బాధ ఇట్లా ఉంది సార్. నా బిడ్డలు నేను చదివించుకుంటే, నాకు ఇట్లా అంగడి పెట్టుకుంటేకి ఏమైనా సాయం చేయండి సార్ అని అడుగుతున్నాను సార్. నా పరిస్థితి ఇట్లా, అందుకే సార్ చేయండి సార్. అట్లా సాయం చేయండి సార్. మాకు ఎవరు దిక్కులేరు, మాకు మీరే దిక్కు అని మేము అడుక్కుంటాం సార్. జీవితాంతరం రుణపడి ఉంటాం సార్ మీకు, జీవితాంతరము. అదే సార్ మా పరిస్థితి. నా బిడ్డలకు నాకు సాయం చేయండి సార్ అని అడుక్కుంటాను. ఏం కావాలి? నీ పిల్లలు 2 అమ్మాయిలు, ఆడపిల్లలు ఉన్నారు, నీకు ఏం కావాలి? నా బిడ్డలకు చదువు కావాలి సార్. నా బిడ్డలకు చదువు, నాకు ఇండ్లు సార్ ఉండేకి, అది కారుతుంది. అందుకని అడుగుతున్నాం సార్. ఎట్లా మా పరిస్థితి ఉంది నేను చెప్పుకుంటాను. లేదు సార్, బాడిగిన్లు సార్. తినేకి కానీ చాలా కష్టంగా ఉండదు సార్. కూలి చేస్తే కుండగాలు లేకుంటే ఎండగాలు చాలా, అందుకని అడుక్కుంటున్నాం సార్. తినేకి కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. నీ కాళ్ళు నడవడానికి కూడా నడిచేకి కాదు సార్. యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిపోయింది సార్. బాగేపల్లిలో యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకా అబ్బు నుండి ఇంకా నడిచేకి చాలా కష్టంగా ఉంది సార్. ఇది నా పరిస్థితి సార్. నా బిడ్డల పరిస్థితి బడికి పోయి చదివించుకుంటే చాలా ఇబ్బందిగా ఉన్నా సార్. అందుకు అడుక్కుంటున్నాను సార్ మిమ్మల్ని అందరు. నేను దయచేసి మాకు సాయం చేయండి సార్, మర్చిపోకుండా. చైతన్య, ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి, ఏం చెప్తాను సార్? మా అమ్మ లేదు సార్, మా నాన్న వదిలేసి వెళ్ళిపోయింది, మా అమ్మని కూడా వదిలేసి వెళ్ళిపోయింది సార్. మాకు సాయం చేయండి సార్. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాం సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్ సార్. మీ అక్క? 6th. మీ నాన్నకు కాళ్ళు బాగాలేదు కదా, ఏమైంది? యాక్సిడెంట్ అయింది సార్. బాగేపల్లిలో కాలు ఇరిపోయింది సార్. వాళ్ళు ఎవరు చూస్తున్నారు మీ ఇద్దరిని, మీ అక్కని నిన్ను? మా నాన్న సార్. మళ్ళీ ఏం కావాలా మీకు? మాకు చదువు, ఇల్లు సార్. బాగా చదువుకుంటారా చదివిస్తే? ఇప్పుడు మీ అమ్మ మీకు గుర్తురాదా? మీ అమ్మ రావడము, మీరు మీకు గుర్తు రావడం? మా నాన్న కాలు ఇరిపోయింది సార్.
మాకు చదువు కావాలి సార్. మా నాన్న కాలు ఇరిగిపోయింది సార్. మాకు అమ్మ గుర్తుకొస్తుంది సార్. మాకు వదిలేసి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ ఏమమ్మా ఇప్పుడు మీ నాన్న పరిస్థితి ఎట్లా ఉంది? మీకు ఎవరు చేస్తారంత స్నానం చేపించడం వల్ల? మా నాన్న సార్ జడలు ఏమేం చేస్తారు? జడలు అన్నీ వేస్తారు సార్. మళ్ళీ ఏం కావాలమ్మా మీకు? ఎక్కడ స్కూల్కి పోతారు మీరు? ఎలా పోతారు స్కూల్? హై స్కూల్కి సార్ నడుచుకుంటూ వెళ్తాం. 2 కిలోమీటర్ ఉంటుంది సార్. ఏం చెప్తావమ్మా? ఏంది మీ పరిస్థితి? ఏంది? నువ్వు 2 కిలోమీటర్ల పైన నడుచుకుంటూ వెళ్ళి చదువుకుంటున్నారు, అమ్మ లేదు, ఏం చెప్తారు మీకు? మా అమ్మ లేదు సార్. మా నాన్నకి కాలు ఇరిపోయింది సార్. మీ పనులన్నీ ఎవరు చేస్తారు? మా నాయన సార్. ఎంత దూరం వెళ్తారు సార్? 2 కిలోమీటర్ పోతాం సార్. చదువుకుంటూ బాగా చదువుకుంటారు. ఎస్ సార్. మీకు ఏం కావాలి? తినే కావాలి సార్. ఇల్లు ఇల్లు కట్టేయండి సార్. ఏమేం చేస్తాను మీ నాన్న మీకు? ఇల్లు కొడతారు సార్. మీకేం చేస్తారు? జుట్లు వేస్తాడు సార్. బడి పంపిస్తాడు సార్. ఇది శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలోని గంగప్ప కుటుంబ పరిస్థితి. చూడవచ్చు వారి మాటలు వింటే, ఆ చిన్నారుల మాటలు వింటే కళ్ళు చెమర్చక మానవు. తల్లి లేదని, తల్లి గుర్తుకొస్తున్నప్పటికీ మేము ఏమీ చేయలేని పరిస్థితి అని. ఒకవైపు మా నాన్న ఆరోగ్య పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్నకు ఏదైనా పని చేయడానికి, వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా సహాయం చేస్తే, అందులో ముఖ్యంగా మా చదువులకు కూడా ఎవరైనా సహాయం చేస్తే మేము చదువుకుంటామని. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అన్నీ తానే, తల్లి తండ్రి అన్నీ తానే ఈ గంగప్ప చేస్తున్నటువంటి పనులు. ముఖ్యంగా ఆడపిల్లలు 2 అమ్మాయిలకు తన దగ్గరుండి స్నానం చేయించడం, జడలు వేయటం, ఇటువంటివన్నీ తన దగ్గరుండి చూసుకోవడమే కాకుండా మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి, ముఖ్యంగా కాలు కూడా సహకరించని పరిస్థితి. యాక్సిడెంట్ అయినటువంటి నేపథ్యంలో పూర్తిగా కాలు ఇదైపోయినటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీలో రాడ్లు వేసి కొంచెం సెటరేట్ చేసినాడు. కాకపోతే పూర్తిగా ఏ పని చేయలేను, కాసేపు నిలబడలేను అని చెప్పేసి చెప్తున్నాను. చిన్నపాటి వ్యాపారం ఏదైనా కూడా సహాయం చేస్తే చిన్నపాటి వ్యాపారం చేసుకొని పిల్లల్ని చదివించుకుంటాను, నాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినవి. ఎందుకంటే ఆయనకు అంగవైకల్యం కింద ఏదైనా సర్టిఫికేట్ రావాలన్నా కూడా నేను చాలాసార్లు తిరిగాను, నాకు ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదని ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మనసున్న మహారాజులు ఎవరైనా కూడా స్పందించి వారిని ఆదుకుంటే ఆ కుటుంబం కూడా, ఎందుకంటే తినడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులని ఆ చిన్నారులు చెప్తున్నటువంటి ఆవేదన, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని వారిని ఆదుకునే దిశగా ఎవరైనా ముందుకు వస్తే ఆర్టీవీ కూడా వారికి లాల్ సలాం చేస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకనాయుడు, ఆర్టీవీ, శ్రీ సత్యసాయి జిల్లా. అది ఘోరమైన పరిస్థితి. నా బిడ్డలు తిన్నాడు, కాలు ఇరిపోయింది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.